ప్రైజ్ లిస్ట్ని ఎందుకు ఉపయోగిస్తాం మెయిన్గా చూసుకుంటే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంటుంది. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలి అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో తయారవుతుంది. సో ఆ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హోల్సేలర్స్ కొంటారు, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ కొంటారు, రీటైలర్స్ నుంచి మనలాంటి కన్సూమర్స్కి వస్తాయి. సో మనకు హోల్సేలర్స్ ఉంటారు, కస్టమర్స్, రీటైలర్స్ కూడా ఉంటారు. సో మనం స్టాక్ పర్చేజ్ చేసిన తర్వాత బయట నుంచి, సో ఒక్కొక్క హోల్సేలర్ కానీ ఒక్కొక్క రీటైలర్ కానీ మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఒక 100 క్వాంటిటీనో 200 క్వాంటిటీనో 300 క్వాంటిటీనో పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం వాళ్ళకు డిస్కౌంట్ ఇస్తాం. ఆ డిస్కౌంట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎక్కడ సెట్ చేసుకోవాలి, సో వాళ్ళు రీటైలరా హోల్సేలరా, సో హోల్సేలర్కి అయితే ఒక రేట్ ఇస్తాం, రీటైలర్కి అయితే ఒక రేట్ ఇస్తాం, కన్సూమర్కి అయితే ఒక రేట్ ఇస్తాం. ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంటిటీ నుంచి 50 క్వాంటిటీ మధ్యలో పర్చేజ్ చేస్తే రేటు ఒక 50 రూపాయలు పడాలి, డిస్కౌంట్ 5% పడాలని ముందే సెట్ చేసుకుంటాం. అలా కాదు, 50 నుంచి 100 మధ్యలో కొంటే రేటు 40 రూపీస్, డిస్కౌంట్ 6%. అది ఎలా సెట్ చేయాలి, క్వాంటిటీ పెరిగే కొద్దీ రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. అది ఎలా సెట్ చేసుకోవాలనేదే మనం ప్రైజ్ లిస్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, మనకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, కన్సూమర్స్ కూడా ఉంటారు, మనకు కస్టమర్స్. సో ఒక్కొక్కరికి ఒక రకమైన సెట్టింగ్ అనేది చేసుకుంటాం. ఇది ఎలా చేయాలనేది చూద్దాం. వరుణ్ ఏజెన్సీస్, కంట్రోల్ సి, కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేస్తూ ఉండాలి. దాని కింద చూడండి ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, ఇది ఎస్ చేసుకోవాలి. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. తర్వాత జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి, కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ, సేవ్, కంట్రోల్ ఏ, సేవ్. డైరెక్ట్గా వాచెస్లోకి వెళ్తున్నా. రెసిప్ట్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, $10 lakhs. Next, purchase, Alt C, Navya Merchants, Control C, copy, Control V, paste. Sundry Creditors 37 ఇస్తాను, నువ్వు పూర్తిగా ఇచ్చుకో. Alt C, purchase accounts, goods. Alt C, items purchase చేద్దాం. ఫ్రూట్ జామ్, ఫ్రూట్ బటర్ జామ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ప్యాకెట్స్, ఆల్ట్ సి, పీకే, ప్యాక్స్, డబ్ల్యూ 14, 5%. క్వాంటిటీ 50-50, ఆల్ట్ సి. ఐఎస్ఎస్ఓ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. క్వాంటిటీ ఎలాగా, నెంబర్స్, ఆల్ట్ సి. ఓఎస్, నంబర్స్, ఆల్ట్ డబ్ల్యూ. %, 66, 100, 40, Alt C. Marigold, Control C, Control V. Numbers, Alt W, 14.
percentage 18%, 80 30. Alt C, bingo, control C, control V, boxes, Alt C, BX, Alt W, 8%, 70 10. Tax ఇవ్వాలి. Alt C, CGST, duties and taxes, GST, central tax. Alt C, GST, duties and taxes, GST, state tax. ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సేల్స్ టు జాన్ ట్రేడర్స్, ఇక్కడ బై మిస్టేక్ పడింది, 2 ఉండాలి. ఓకే ఓకే. రీటైలర్ ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం ఎస్కేప్ ఇచ్చిన తర్వాత క్రియేట్ లైక్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రైస్ లెవెల్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే F11లో ప్రైస్ లిస్ట్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఆ ఫీచర్స్ ఇక్కడికి వస్తాయి. ఫస్ట్ ప్రైస్ లెవెల్స్ మనకు రియల్ టైంలో అందరు ఉండొచ్చు. రీటైలర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, కన్సూమర్స్, సంథింగ్ ఎవరైనా ఉండొచ్చు. ఫస్ట్ మనకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ప్రైస్ లిస్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఎవరున్నారు? ఇక్కడ రీటైలర్ ఉన్నాడు. రీటైలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రీటైలర్ ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది? ఫ్రూట్ జామ్ 20 ప్యాకెట్స్ క్వాంటిటీ, రేటు 70 రూపీస్, డిస్కౌంట్ ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5% అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఫ్రూట్ క్వాంటిటీస్ ఫ్రమ్ లెస్ దాన్, ఇక్కడ 20 ఇస్తాను, రేటు 70, ఇక్కడ 5%. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. నువ్వు పర్చేజ్ చేసింటావు కదా, అదే వచ్చింది. ఫస్ట్ ఒక ఐటమ్ చూపిస్తాను. ఒకవేళ 1 నుంచి 20 మధ్యలో కొంటే రేటు 70 రూపాయలు పడాలి, డిస్కౌంట్ 5 రూపీస్ పర్సెంటేజ్ తీసుకోవాలి. ఒకవేళ 20 నుంచి 50 మధ్యలో క్వాంటిటీ పర్చేజ్ చేస్తే రేటు 60 రూపీస్, డిస్కౌంట్ 6. 50 నుంచి 100 మధ్యలో కొంటే రేటు 50 రూపీస్, డిస్కౌంట్ 7. అంతే కదా, క్వాంటిటీ పెరిగే కొద్దీ రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. 100 నుంచి 200 మధ్యలో కొంటే 40 రూపీస్, 8%. ఒక ఐటమ్ ఇచ్చి సేవ్ చేశాను. సేల్స్లోకి వెళ్తున్నా. వచ్చేట్స్ సేల్స్. ఓకే, పర్సన్ ఎవరు ఉన్నారు ఇక్కడ? జాన్ ట్రేడర్స్. కంట్రోల్ సి, డెప్టార్స్ 37. చూసావా, ప్రైస్ లెవెల్ వచ్చింది ఇక్కడ. ఓకే, రీటైలర్ సెలెక్ట్ చేసుకో రైట్ సైడ్లో. సేల్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్రూట్. అంతకు ముందుగా మనం ఏం చేయాలి? F11లో డిస్కౌంట్ అనే కాలం వేసుకోవాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఎస్, కంట్రోల్ ఏ, సేవ్. రీటైలర్ క్వాంటిటీ ఓకే, 1 నుంచి 20 మధ్యలో అన్నాను కదా. ఇప్పుడు చూడండి 5 ఇస్తా, 75% డిస్కౌంట్ అదే తీసుకుని చూడండి. ఒకవేళ మళ్ళీ ఫ్రూట్ 20 నుంచి 50 మధ్యలో ఉంటే రేటు మారుతుంది, 35, 66%. మళ్ళీ ఫ్రూట్ 75, 57%, 150. ఫ్రూట్ డిఫరెంట్ గమనించు, 150, రేటు 48%. చూసావా, ఇట్లా రేటు డిస్కౌంట్ ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో. ఓకే, సో అది ఇలా అన్ని ఐటమ్స్కి మనం సెట్ చేయొచ్చు. ఆల్టర్లోకి వెళ్ళి మారుస్తాను. ఆల్టర్ ప్రైజ్ లిస్ట్, ఆ విధంగా చేసుకోవాలి. కానీ మనం ఈచ్ ఐటమ్ 5% అన్నాం కాబట్టి అవసరం లేదు. యా, నెక్స్ట్ ఏముంది చూద్దాం. ఐ సోప్
1 నుంచి 50 మధ్యలో కొంటే 50కి రేటు కూడా 50. తర్వాత నెక్స్ట్ మ్యారీగోల్డ్ 30-40. డిస్కౌంట్ ఇవ్వాలి. ఇంకో 34-30. సేవ్. ఫ్రూట్ ఐస్ 50. మ్యారీగోల్డ్ 30. ఇంకో 4. జిఎస్టీ ఎస్జిఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ హోల్సేలర్ వచ్చినా అంతే సేమ్. పేమెంట్ టు క్రెడిటర్స్ 5,000. నెక్స్ట్ రిసిప్ట్ 100 3,500. Alt C traveling expenses. Direct expenses 74. Escape. Profit and loss Alt F1 expand. సో 1000 రూపీస్ నెట్ ప్రాఫిట్ మనకు వస్తుంది. సో 1000 రూపీస్ నెట్ ప్రాఫిట్ మనకు వచ్చింది. ఎస్కేప్. మనం చేసిన దాన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు లిస్ట్ వైజ్ చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ క్వెరీ. చూడు, ఇక్కడ పర్చేజ్ చేసిన రేట్ ఉంటుంది, ఇక్కడ సేల్ చేసిన రేట్ రెండు ఉంటాయి. స్టాక్ ఐటమ్ వైజ్ నువ్వు ఏ ఐటమ్ని తీసుకో, పర్చేజ్ రేట్ ఉంటుంది, సేల్స్ రేట్ ఉంటుంది. రేట్, సేల్స్ రేట్, రేట్, సేల్స్ రేట్. ఓకే, ఈ విధంగా మనము ప్రైజ్ లిస్ట్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్టాక్ సమ్మరీకి ఎలా సెట్ చేసుకున్నావో హోల్సేలర్స్ కూడా అలాగే సెట్ చేసుకోవచ్చు. క్రియేట్ లెవెల్తో ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్లోకి వెళ్తావు, హోల్సేలర్ సెలెక్ట్ చేసుకుంటావు. 10 ఐటమ్స్ 20 రూపీస్ 5%, 20 రూపీస్ 6%. గుడ్ జామ్. నెట్ కూడా సెట్ చేసుకోవచ్చు. చేసుకొని ఇంకా సేల్ చేసేటప్పుడు కూడా సెట్ చేయొచ్చు. ఓన్లీ పర్చేజ్కి ఉండదు, ఓన్లీ సేల్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే శ్రవణ్, ఎనీ డౌట్స్ ఈ రెండిట్లో? యా, సో ఈ రెండు చేసేయండి. ఇంకా మనకి రేపటితో మనకి సెకండ్ మెటీరియల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఇంకా 40 days సార్, ఇది 30 days. ఏది ఇంకా ఈ సెకండ్ బుక్ ఇంకో